సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ దోసకాయ మటన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్లో ఏదైనా రసం లాంటిది చేసుకుంటే అద్దరిపోతుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాం. గరం మసాలా వేసుకుని చక్కగా ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్లో 6 to 8 విజిల్స్ వేపించేసుకుంటామండి. ఈ మటన్ చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ ఆనియన్ పీసెస్ ని, పచ్చిమిర్చిని వీటిని చక్కగా వేగనిస్తామండి. వేగిన తర్వాత మనము ఏదైతే ఉడకబెట్టుకుని పెట్టుకున్నామో ఆ మటన్ ని విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని 1/2 కేజీ దోసకాయని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ దోసకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాను. దోసకాయని కట్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చూడండి. ఒక్కొక్క దోసకాయ చేదుగా ఉంటుందన్నమాట. మనము చూసుకోకుండా వేసుకుంటే ఏంటంటే కూర మొత్తం పాడైపోతుంది కదండి. ఇంకా 1 టీ స్పూన్ కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మనము ఒక 15 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఆ మటన్ ఉడికినటువంటి వాటర్, ఆ దోసకాయ నుంచి వచ్చేటువంటి వాటర్ తోటి కూర మొత్తం చక్కగా మగ్గిపోతుంది అనమాట. దోసకాయ ముక్కలు సాఫ్ట్ గా అయిపోతాయి. ఆఫ్టర్ 15 మినిట్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, చక్కగా వాటర్ అంతా మనకి బయటకు వస్తూ ఉంది, రిలీజ్ అవుతుంది కదా. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి ఆ వాటర్ ఎగిరే వరకు మనం మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటాము. ఆఫ్టర్ 5 మినిట్స్ మన దోసకాయ మటన్ కర్రీ ఉడికిపోయి రెడీగా ఉందండి. అసలు ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా నచ్చుతుంది మీకు. ఇంకా వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసేయడమేనండి.